వెల్కమ్ బ్యాక్ టు నాగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఏంటబ్బా లేడీస్ ఛానల్ మెన్స్ వాయిస్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, జస్ట్ చిన్న చేంజ్ కోసం అంతే. ఈరోజు వీడియో వచ్చేసి బెజవాడ స్టైల్ వేడి వేడి చల్ల పునుకులు ఇంట్లోనే సింపుల్గా. మీరైతే చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు, చివరి వరకు చూడండి. అలాగే చివరిలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నిన్నైతే మా ఏరియాలో వాన అయితే పడింది. ఆ వాన దెబ్బకైతే ఇంట్లో వాళ్ళు చల్లగా చల్ల పునుకులు అయితే అడిగారు. అందువలన మా అమ్మ అయితే ఆ చల్ల పునుకులను అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసింది. అది కూడా బెజవాడ స్టైల్లో. ఏమీ లేదండి, మైదా పిండి అయితే తీసుకుంది ఫస్ట్. తర్వాత అందులో కొద్దిగా సాల్టు అండ్ బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేసుకుని కొంచెం జోరుగానే చేసుకుంది. గట్టిగా కాకుండా జోరుగా చేసుకుంటే బాగా వస్తాయంట గొల్లగొల్లగా. తర్వాత వచ్చేసి ఒక 2 గంటలు అయితే ఊరబెట్టింది ఆ పిండిని. మీరు నైట్ అంతా ఊరబెట్టుకున్నా పర్లేదు, నైట్ అంతా అయితే ఇంకా గొల్లగా వస్తాయి. మీరు ఎంత సోడా వేసుకుంటే దాన్ని బట్టి కూడా ఉంటుంది గొల్లగా వచ్చే పద్ధతి. అండ్ అంతట్లోకి సిమ్లో అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంది. ఆయిల్లో ఈ పునుకులు అయితే మంచి సైజులో అయితే వేసుకుంది. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో అయితే వేసుకోండి. మేమైతే ఈ సైజులో అయితే ట్రై చేసాము. ఈ సైజులో అయినా పర్లేదు, మంచి టేస్ట్గా ఉంటాయి. అండ్ ఈ పునుకులు వచ్చేసి మంచి దోర రంగులోకి అయితే రావాలి. ఈ పునుకులు మంచి దోర రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. జాలీలోకి అయితే తీసుకుని నూనె అయితే వడకట్టేసుకుని ఒక మంచి పేపర్ ప్లేట్లో అయితే వేసుకోండి. అప్పుడైతే ఆయిల్ అయితే లాక్కుంటాయి. ఈ పునుకుల్లోకి చట్నీ అయితే చేసుకోవాలి కదా, ఆ చట్నీ వీడియో అయితే షార్ట్ అయితే మిస్ అయింది తీసాం కానీ, అందుకని నేనైతే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఏమీ లేదు, కొద్దిగా పచ్చిమిరకాయలు, టమాటా, ఇంకా మీకు సాల్ట్, చింతపండు ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోండి. దాని తర్వాత అందులోకి వేపుడు శనగపప్పు అయినా పర్లేదు, ఏపిన వేరుశనగుళ్ళు అయినా పర్లేదు వేసుకోండి. మీకైతే టేస్టీగా చట్నీ అయితే కూడా రెడీ అయిపోతుంది. చట్నీలో తాలింపు మాత్రం పెట్టుకోండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అప్పుడు మన సల్ల పునుకులు అయితే రెడీ అయితే అయిపోతాయి. అప్పుడు మా అమ్మ నాకు వేడివేడిగా ప్లేట్లు అయితే పెట్టించింది. అప్పుడు నేను వచ్చేసి ఆ చల్ల పునుకులను అలా ఉల్లిపాయలు నంచుకుని తింటే స్వర్గంలో అనిపించింది. ఒకసారి మా అమ్మ మాటల్లో కూడా వినేయండి ఎలా ఉందో. అబ్బబ్బబ్బా బజ్జీలు ఉన్నాయమ్మా, సూపర్. ఇవాళ బజ్జీలు ప్లాన్ ఏంటంటే పూరీలు చేద్దాం అనుకున్నాం, కానీ పూరీలు అవ్వలేదు, బజ్జీలు అయినాయి. అబ్బబ్బా బజ్జీలు ఉన్నాయి, సూపర్. అట్లా పూరీలు చేసుకుందాం అనుకున్నాం, కానీ మా పిల్లలు అన్నారు బజ్జీలు వేసుకుందాం అన్నారు. అలాగే బజ్జీలు వేసుకున్నాము. చాలా సింపుల్గా చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.